రిపబ్లిక్ డే రోజున కర్తవ్య పథ్ వద్ద మన త్రివర్ణ పతాకం ఒకవైపు రెపరెపలాడుతుంటే మరోవైపు గన్ సెల్యూట్ మధ్య కవాతు కొనసాగుతుంది. ఇంకోవైపు మన జాతీయ గీతాలాపన జరుగుతుంటే దేశభక్తితో గుండెలు నిండిపోతాయి, రోమాలు నిక్కపొడుచుకుంటాయి. ఇంతటి గొప్ప దేశంలో పుట్టినందుకు ప్రతి భారతీయుడు సగర్వంగా తలెత్తుకుంటాడు. ఈ 21 గన్ సెల్యూట్ 52 సెకండ్లలో పూర్తవుతుంది. మరి గణతంత్ర దినోత్సవం రోజున 21 గన్ సెల్యూట్ ఇచ్చేటువంటి సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది? ఇందులో నిజంగా 21 తుపాకులను ఉపయోగిస్తారా? సెల్యూట్లో ఏ ఫిరంగిని ఉపయోగిస్తారు? సరిగ్గా 52 సెకండ్లలో 21 గన్ సెల్యూట్ ఎలా ప్లాన్ చేస్తారు? ఈ గౌరవం వెనుకున్నటువంటి చరిత్ర ఏంటి? రిపబ్లిక్ డే సందర్భంగా స్పెషల్ స్టోరీ ఫర్ యు ఆల్. గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, విదేశీ దేశాధినేత గౌరవార్థం 21 తుపాకీల గౌరవ వందనం ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. స్వాతంత్రం, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా భారత జెండా, రాష్ట్రపతి ఇద్దరినీ కూడా 21 తుపాకీ వందనంతో సత్కరిస్తారు. ఈ గౌరవం దేశాన్ని సందర్శించే విదేశీ దేశాధినేతలకు కూడా ఇవ్వబడుతుంది. జనవరి 15న వచ్చే ఆర్మీ డే, జనవరి 30న అమరవీరుల దినోత్సవం సందర్భంగా కూడా 21 తుపాకీలతో కూడిన వందనం నిర్వహిస్తారు. ప్రతి జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవం నాడు 21 గన్ సెల్యూట్ ఖచ్చితంగా నిర్వహిస్తారు. గన్ సెల్యూట్ సమయం జాతీయ గీతానికి అనుగుణంగా ఉంటుంది. మొదటి కాల్పులు ప్రారంభంలో జరుగుతాయి, చివరి కాల్పులు జాతీయ గీతం ముగింపుతో సమానంగా ఉంటాయి. ఈ 21 గన్ సెల్యూట్ 52 సెకండ్లలో పూర్తవుతుంది. ఒక్కో రౌండ్లో 7 ఫైరింగ్లు ఉంటాయి. గన్ సెల్యూట్ 52 సెకండ్లలో పూర్తవుతుంది, ఎందుకంటే జాతీయ గీతం కూడా పూర్తి కావడానికి 52 సెకండ్లు పడుతుంది. అయితే మన దేశంలో 1950 నుంచి గన్ సెల్యూట్ సాంప్రదాయం కొనసాగుతోంది. మొదట రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించినప్పుడు 31 తుపాకులతో గౌరవ వందనం ఇచ్చారు. కానీ ఇప్పుడు అది 21కి మారింది. ఇది దేశాధినేతకు ఇచ్చేటువంటి అత్యున్నత గౌరవం. ఈ 21 రౌండ్లు పేల్చడానికి మొత్తం 7 ఫిరంగులను వాడతారు. ప్రతి 2.25 సెకండ్లకు ఒక రౌండ్ చొప్పున 3 రౌండ్లు గన్ పేలుస్తారు. దీనికోసం ప్రత్యేకమైన గడియారాలను కూడా వాడతారు. గతంలో బ్రిటిష్ కాలం నాటి 25 ఫౌండర్ గన్లను వాడేవారు. కానీ 2024 నుంచి మన దేశంలోనే తయారైన 105mm ఇండియన్ ఫీల్డ్ గన్లను మాత్రమే వాడుతున్నారు. ఇక జబల్పూర్ గన్ క్యారేజ్ ఫ్యాక్టరీలో తయారైన ఈ ఫిరంగులు మన స్వదేశీ సత్తాకు నిదర్శనం. వలస పాలన గుర్తులను పూర్తిగా చెరిపేసి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. పరేడ్లో చేసే గన్ సెల్యూట్ కేవలం శబ్దం కోసం చేసే బ్లాంక్ రౌండ్స్ మాత్రమే. వీటిలో ఎలాంటి బాంబులు లేదా షెల్స్ ఉండవు. కేవలం గాలిలో పొగ, భారీ శబ్దాన్ని మాత్రమే ఇస్తాయి. మన దేశంలో 21 తుపాకీల వందనం అత్యున్నత గౌరవంగా పరిగణించబడుతుంది. దీంతోపాటు ఇతర గన్ సెల్యూట్లు కూడా ఉన్నాయి. తుపాకీ నమస్కారాల సంఖ్య, హోదా, ప్రాముఖ్యతను సూచిస్తుంది. ఉదాహరణకు స్వాతంత్రానికి ముందు మన దేశంలో రాజులకు మాత్రమే ఇంపీరియల్ సెల్యూట్ అని పిలువబడే 101 గన్ సెల్యూట్ ఉండేది. రాజకుటుంబ సభ్యులు భారత గవర్నర్ జనరల్కు 31 గన్ సెల్యూట్ చేసేవారు. భారతీయ పాలకులకు బ్రిటిష్ పాలకులతో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి 21, గన్ సెల్యూట్ 19, గన్ సెల్యూట్ 17, గన్ సెల్యూట్ 15, గన్ సెల్యూట్ 11, గన్ సెల్యూట్ 9 గన్ సెల్యూట్లు ఈ విధంగా చేసేవారు. అయితే గణతంత్ర దినోత్సవ కవాతులో 21 గన్ సెల్యూట్ ఆచారం 17వ శతాబ్దంలోనే ప్రారంభమైంది. ఈ సాంప్రదాయం నాటి బ్రిటిష్ వలసరాజ్యాల నౌకాదళం కాలం నాటిది. యుద్ధ నౌకలు శాంతిని కోరుకుంటున్నామని చెప్పడానికి తమ వద్ద ఉన్నటువంటి మందుగుండును సముద్రంలోకి పేల్చేవి. బ్రిటిష్ నావికాదళ నౌకలు శాంతియుత ఉద్దేశాన్ని ప్రదర్శించడానికి 7 కాల్పులు జరిపేవారు. ప్రతిగా తీర ప్రాంతంలోని వారు యుద్ధ నౌక ప్రయోగించిన ప్రతి షెల్కు 3 కాల్పులు జరిపేవారు. అలా 21 గన్ సెల్యూట్ ఒక వందన సాంప్రదాయంగా మారింది. 1818 నాటికి యుఎస్ నావికా నిబంధనలు 21 గన్ సెల్యూట్పై మొదట రాతపూర్వక సూచనలు వచ్చాయి. 1875 నాటికి యునైటెడ్ స్టేట్స్ అధికారికంగా 21 గన్ సెల్యూట్ను స్వీకరించింది. అదే సంఖ్యను బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాలు కూడా ఉపయోగించాయి.